తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విక్రమార్కుడు, మర్యాద రామన్న, గబ్బర్ సింగ్, చలో, అమీ తుమీతో సహా పలు చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించిన కోసూరి వేణుగోపాల్ బుధవారం రాత్రి కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. సినీ ప్రముఖులు సహా పలువురు ప్రేక్షకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కోసూరి వేణుగోపాల్ సుమారు 30 సంవత్సరాలుగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. తెగింపు అనే చిత్రంతో దర్శకుడు పిఎన్ రామచంద్రరావు ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించాడు వేణుగోపాల్. నటనంటే ఆయనకు ఎంతో ఆసక్తి. సునీల్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న చిత్రం కోసూరి వేణుగోపాల్కి ఎంతో మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. రాజమౌళి తీసిన విక్రమార్కుడులోనూ ఆయన నటించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన గబ్బర్ సింగ్లో కూడా కోసూరు వేణుగోపాల్ చిన్న వేషమే వేసినప్పటికీ విలన్ అభిమన్యు సింగ్తో డీల్ చేసే సన్నివేశంలో రాజకీయ నాయకుడిగా ఎంతో మెప్పు పొందారు. నాగశౌర్య చలో చిత్రంలో హాస్య నటుడు వెన్నెల కిషోర్ తండ్రి పాత్రలో ప్రేక్షకులను నవ్వించారు. నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన ప్రేమంలో కూడా హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి తండ్రిగా కుమారుడికి పెళ్లి సంబంధాలు చూసే సన్నివేశాల్లో భార్య మాట జవదాటని భర్త పాత్రలో ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంటుంది. పలు చిత్రాల్లో కోసూరు వేణుగోపాల్ నటించారు. ప్రేక్షకులను ఎంతో నవ్వించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం కోసూరి వేణుగోపాల్ సినిమాలపై పూర్తిగా దృష్టి సారించారు. ఈ నెల 1వ తారీఖున కరోనాతో గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్ ద్వారా ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా నెగటివ్ వచ్చినా కూడా కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం రాత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల దర్శకుడు హరీష్ శంకర్, హాస్య నటుడు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.